యూనియన్ బడ్జెట్ 2025లో రైతులకి మెయిన్గా బీహార్ రైతులకి గుడ్ న్యూస్ చెప్పారు మన ఫినాన్షియల్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు. బీహార్లో మకానా సాగును ప్రోత్సహించేందుకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు నిన్న జరిగిన బడ్జెట్ సమావేశంలో నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. అసలు ఈ మకానా అంటే ఏంటి, మకానాను ఎలా సాగు చేస్తారు, ఎలా కల్టివేట్ చేస్తారు అనే దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మకానా లేదా దీనినే మనం ఫాక్స్ నట్ అని కూడా పిలుస్తాం. ఇది పాలు పుట్టించే మొక్కగా ప్రసిద్ధి చెందింది. ఈ మకానా భారతదేశంలో ముఖ్యంగా నార్త్ స్టేట్స్లో ముఖ్యంగా బీహార్లో, ఉత్తరప్రదేశ్లో మరియు ఉత్తరాఖండ్ వంటి ప్రాంతాలలో ఎక్కువగా దీన్ని కల్టివేట్ చేస్తారు. ఈ ప్రపంచంలో ప్రొడ్యూస్ అవుతున్న మకానాలో 90% బీహార్లోనే కల్టివేట్ అవుతుంది. మకానా అనే వీటిని తామర గింజల నుండి తయారు చేస్తారు. మకానాలో ఎన్నో న్యూట్రియంట్స్తో పాటు విటమిన్ బి, ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. అందుకే వీటిని సూపర్ ఫుడ్ అని కూడా పిలుస్తారు. మకానా విత్తనాలను డిసెంబర్ టు జనవరి మధ్యలో బ్రాడ్కాస్టింగ్ పద్ధతిలో విత్తనాలను చెరువులో జల్లుతారు. విత్తనాలు వేసిన కొన్ని రోజుల తర్వాత జాన్ నుండి ఫిబ్రవరి నెలల్లో వీటికి చిన్న చిన్న ఆకులు రావడం మొదలవుతాయి. ఏప్రిల్, మే నెలల్లో చెరువు పెద్ద పెద్ద గుండ్రటి షేప్ లీవ్స్ తోటి నిండి ఉంటుంది. వాటినే మనం తామర ఆకులు అంటాం. తర్వాత ఏప్రిల్, మే చివరిలో వీటికి చిన్న చిన్న పూలు రావడం జరుగుతుంది. ఇంకా మే నెలలో ఆ పూలు పెద్దగా అవుతాయి, అవే తామర పువ్వులు. ఇంకా మే నెల చివరిలో పండ్లు రావడం జరుగుతుంది. ఆ పండ్లలోని విత్తనాలనే మనం మకానా అని పిలుస్తాం. ఈ మకానా పంట సేకరణ చాలా సమయాన్ని తీసుకుంటుంది. ఈ పంట సాధారణంగా 3 to 4 నెలలు పాకుతుంది. సాధారణంగా అక్టోబర్ టు నవంబర్ నెలల్లో సేకరణ ప్రారంభిస్తారు. మొక్కలు పొడవుగా ఉండడంతో నీటి నుండి పండ్లను వేరు చేస్తారు. అలా వేరు చేసిన పండ్లని ప్రాసెసింగ్కి పంపిస్తారు. సో మకానా ప్రాసెసింగ్ గురించి నెక్స్ట్ వీడియోలో ఇన్ డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.